కుకట్పల్లి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. హత్య కంటే 2 రోజుల ముందే పేపర్ మీద ప్లాన్ ఆఫ్ యాక్షన్ రాసుకున్నాడు బాలుడు. ఓటీటీ సిరీస్ చూసి హత్య, చోరీకి ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. దొంగతనం చేసి ఎస్కేప్ ఎలా అవ్వాలో కూడా ఓటీటీ ద్వారా ప్రభావితమైనట్లు తెలుస్తుంది. గ్యాస్ లీక్ చేసి పరారు అవ్వాలని ప్లాన్ చేశాడు. అదే విషయం పేపర్లో రాసుకున్న బాలుడు దొంగతనం ఎలా చేయాలి, ఎలా తప్పించుకోవాలి, అడ్డొస్తే ఏం చేయాలో పక్కా ప్లాన్ తో వెళ్లాడు బాలుడు. అంతా ఓ పేపర్ పై రాసి పెట్టుకుని దాన్ని అమలు చేశాడు. హత్య కేసులో 300 మందిని విచారణ చేశారు ఎస్ఓటీ కుకట్పల్లి పోలీసులు. కుకట్పల్లి బాలిక హత్య కేసులో నిందితుడిని పట్టించాడు ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి. పోలీసులకు బిగ్ హింట్ ఇచ్చాడు సాఫ్ట్వేర్ ఉద్యోగి. హత్య జరిగిన రోజు వర్క్ ఫ్రం హోమ్ లో ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి పోలీసులు వచ్చినప్పుడు బాలుడు దాక్కోవడాన్ని ఇంట్లో నుంచి గమనించాడు. దీంతో పోలీసులకు పూర్తి సమాచారం ఇచ్చాడు. అయితే హత్య జరిగిన రోజు పోలీసులు విచారించగా కట్టుకథలు చెప్పాడు బాలుడు. ఆ రోజు తనకు పెద్ద శబ్దం వినిపించిందని పోలీసులకు చెప్పి బాలుడు 3 సార్లు డాడీ డాడీ అని వినిపించిందని కథలు అల్లాడు. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. ఎస్ రవితేజ. అనేక ట్విస్టులు ఈ కేసులో వెలుగులోకి వస్తూ ఉన్నాయి. బాలుడిని అదుపులోకి తీసుకొని విచారించిన తర్వాత చివరికి తనే హత్య చేశానంటూ పోలీసుల ముందు ఒప్పుకోవడము, తను రాసినటువంటి లేఖని పోలీసులు రికవరీ చేసి ఈ లేఖ ఇతను రాశాడా లేదా అనే దానిపై కూడా వెరిఫై చేసి అనాలిసిస్ చేసి ఈ బాలుడు రాసినటువంటి లేఖ అంటూ కూడా ఒక నిర్ధారణకు వచ్చి అతనే కాబట్టి ఈ విషయాలు పోలీసులు మీడియా సమావేశం ద్వారా తెలియజేసేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత అతన్ని అదుపులోకి తీసుకుని విచారించినప్పుడు తను ఓటీటీలో ఒక సిరీస్ చూసి ఈ హత్య చేశాను, ఆ తర్వాత ఈ ప్లాన్ చేశాను దోపిడీ కోసం, దొంగతనం కోసం అంటూ కూడా ఒక కోణాన్ని తను వెలుగులోకి తీసుకొచ్చాడు. హత్య కంటే 2 రోజుల ముందుగానే పేపర్ మీద ప్లాన్ ఆఫ్ యాక్షన్ రాసుకుని ఈ బాలుడు యాక్షన్ ప్లాన్ ని అమలు చేసేటువంటి భాగంలోనే ఈ హత్య జరిగింది అనేది కూడా తనే స్వయంగా పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. దొంగతనం చేసి ఎస్కేప్ ఎలా అవ్వాలో కూడా ఓటీటీ ద్వారా ప్రసారం అవుతున్నటువంటి క్రిమినల్ క్రైమ్ సిరీస్ ని చూసి వీటి ద్వారా ఎలా ఈజీగా తప్పించుకోవచ్చు అంటూ కూడా దానికి ప్రభావితం అయ్యి సేమ్ అదే స్కిట్ ని తను రియల్ లైఫ్ లో వేశాను అంటూ కూడా తను ఒప్పుకోవడం జరిగింది. గ్యాస్ లీక్ చేసి పరారవ్వాలని ప్లాన్, ఇదే విషయం పేపర్ పైన రాసుకుని బాలుడు చాలా తెలివిగా ఈ కేసులో ఎస్కేప్ అయ్యేటువంటి ప్రయత్నం చేశాడు. మొత్తం ఈ కేసులో ఇప్పటి వరకు 300 మందికి పైగా స్థానికులని, బంధువులని, ఇతరులని, వాహనదారులని విచారించారు పోలీసులు. ఎలాంటి క్లూ దొరకకపోవడంతో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఈ హత్య జరిగినటువంటి రోజు పోలీసులు వచ్చిన తర్వాత ఈ బాలుడు దొంగతనంగా దాచుకోవడము, భయపడుతూ బిక్కుబిక్కున ఉండడంతో ఆ విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో ఈ బాలుని అదుపులోకి తీసుకుని విచారించగా ముందుగా కొంతసేపు కట్టుకథలు చెప్పడము, ఆ తర్వాత నిజంగానే పోలీసుల ముందు ఒప్పుకొని తనే హత్య చేశానంటూ కూడా ఈ విషయాన్ని రివీల్ చేయడంతో ఈ కేసు కొలిక్కొచ్చినట్టుగా తెలుస్తుంది. దాంతో పాటు ఈ క్రికెట్ బ్యాట్ కోసం హత్య జరిగిందని ఒక రెండో కోణం కూడా ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ పోలీసులు మీడియా సమావేశంలో క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. బాలిక తమ్ముడు ఈ కేసులో ఉన్నటువంటి అక్యూజ్డ్ కి దగ్గరగా స్నేహితుడు అవుతాడంటూ కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. బాలిక తమ్ముడు వద్ద ఒక ఎంఆర్ఎఫ్ బ్యాట్ ఉంది. ఆ బ్యాట్ అడిగితే ఇవ్వలేదని కక్ష పెంచుకోవడము, స్కూల్ కి వెళ్ళినటువంటి టైంలో ఆ బాలిక ఉంటున్నటువంటి ఆ ఇంట్లో బ్యాట్ ఉంటుంది కాబట్టి దాన్ని దొంగతనం చేయాలని ఒక ప్లానింగ్ తోటే ఈ మైనర్ బాలుడు ఆ బాలికను హత్య చేసి ఆ బ్యాట్ తీసుకెళ్లేటువంటి కోణం ఒకటి వెలుగులోకి వస్తా ఉంది. అడ్డు వస్తే ఎవరినైనా చంపేలా ఈ ఓటీటీల ద్వారా తన ప్రేరేపితానికి గురయ్యి ఎలాగైనా ఈ బ్యాట్ ని దొంగలియడము లేదా దొంగతనానికి అలవాటయ్యి ఆ ఇంట్లో ఉన్నటువంటి డబ్బులను దొంగిలించేటటువంటి ఇలాంటి కోణాలన్నీ వెలుగులోకి వస్తా ఉన్నాయి. కాబట్టి దీంతో ఏది వాస్తవం, ఏది అబద్ధం, బ్యాట్ కోసం ఈ అమ్మాయిని హత్య చేశాడా లేదా పోలీసులు చెప్తున్న విధంగా 80,000 క్యాష్ ని కాజేయడం కోసం తన ఇంట్లోకి వెళ్లి అడ్డు వచ్చినటువంటి ఈ మైనర్ బాలికని హత్య చేశాడా అనే దానిపై కూడా పోలీసులు ఇంకా అతన్ని విచారిస్తా ఉన్నారు. కాబట్టి ఈ రోజు రాత్రి లోపు దీనిపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. అనిషా, రవితేజ అయితే ఓటీటీ చూసి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. క్రిమినల్ మెంటాలిటీ ఉన్నటువంటి ఈ బాలుడిపై ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేసే అవకాశం ఉంది? క్లియర్ కట్ హత్యగా భావిస్తారు. హత్య జరిగిందనే దాని కూడా ఎవిడెన్స్ ఉంది కాబట్టి ఇతను మైనర్ బాలుడు కాబట్టి హత్య కేసులో ఉన్నటువంటి ఏకైక నిందితుడు. ఆ నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడతా ఉన్నారు. మైనర్ బాలుడు కాబట్టి ఈ అంశం కోర్టు పరిధిలో తీసుకునేటువంటి డిసిషన్ బట్టి
ఈ మైనర్ బాలుడు పైన యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ మేజర్ అయి ఉంటే మాత్రం డెఫినెట్ గా అతనికి లైఫ్ అంటే జీవిత ఖైదు పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇతను మైనర్ వెబ్ సిరీస్ లకు అలవాటు పడి ఈ టెక్నాలజీని ఎలా యూజ్ చేసుకోవాలి, యూటిలైజ్ చేసుకోవాలి, ఇలా మనం ఎలా దొంగతనం చేయొచ్చు, ఎలా హత్య చేయొచ్చు, ఎలా తప్పించుకోవచ్చు అనే దానిపై కూడా ఎక్కువగా ప్రజలు ఆ తల్లిదండ్రులు ఎక్కువగా పిల్లల పైన దృష్టి పెట్టకపోవడం కారణంగానే ఇలాంటి క్రైమ్ సీన్స్ ని అలవాటు పడి ఈజీగా ఈ రోజు బాలికను చంపి ఇంట్లో ఫైర్ లీక్ చేసి గ్యాస్ ద్వారా ఇంటినంతా కూడా తగలబెట్టి ఆ బ్యాట్ ఇంట్లో ఉన్నటువంటి నగదుని దొంగిలించేటువంటి ప్రయత్నం జరిపినట్టుగా కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. కాబట్టి ఇదంతా సినిమాల ప్రభావంతో ఈ రోజు బాలుడు ఆ ప్రభావితానికి గురయ్యి తను కూడా హత్య చేయొచ్చు అనే ఒక ఆలోచనతోటే ఈ రకంగా వ్యవహరించాడు అనేది మాత్రం ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. ఇతను అదుపులోకి తీసుకొని కోర్టు ముందు ప్రవేశపెట్టిన తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపై మాత్రం అది సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఇప్పటికైతే మర్డర్ కేసులో నిందితున్నైతే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపడతా ఉన్నారు. రవితేజ, అయితే ఈ ఘటనలో హంతకుడిగా ఉన్నటువంటి బాలుడి తల్లిదండ్రులు ఏమంటున్నారు? తల్లిదండ్రుల్ని సైతం పోలీసులు అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ హత్య కేసులో ప్రత్యక్షంగా సహాయం చేసినా చేయకపోయినా బాలుడి పైన దృష్టి పెట్టకపోవడము, ఒక ఇంట్లో నుంచి ఒక ఇంట్లోకి దుంకుతూ ఈ నేర ప్రవర్త కలిగినటువంటి తన కొడుకు పైన ఏమాత్రం దృష్టి పెట్టకపోవడంతో ఈ రోజు ఒక మైనర్ అమ్మాయిని హత్య చేయాల్సి వచ్చింది, క్రిమినల్ గా మారాల్సి వచ్చింది. ఈ సినిమాలు సీరియళ్లపై ఎక్కువ ప్రభావం ఆ తల్లిదండ్రులు లేనటువంటి సమయంలో చూసి ఈ క్రైమ్ సిరీస్ ని ఎక్కువగా చూసి తను కూడా హీరో అవ్వాలని, తను కూడా ఒక విలన్ అవ్వాలని, నిజ లైఫ్ లో ఇంత ఈజీగా దొంగతనం చేయొచ్చా, ఇంత ఈజీగా హత్య చేయొచ్చా అనే ఒక కోరిక ఈ సినిమాల ద్వారా పుడుతుంది. కాబట్టి ఇతను చేసేటువంటి ప్రవర్తన తల్లిదండ్రులు గమనించకపోవడము, ఈ రోజు హత్య కేసు చేసిన తర్వాత తల్లిదండ్రులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయకపోవడంపై మాత్రం తల్లిదండ్రుల్ని కూడా తీవ్రంగా మందలించేటువంటి అవకాశం ఉంది. అవసరమైతే ఈ కేసులో చేర్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ విచారణ ముగిసిన తర్వాత బాలుడిని ముందుగా మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచబోతా ఉన్నారా, లేదా కొంత సమయం తీసుకొని 24 గంటలు అతన్ని విచారించి ఇంకా వీటి వెనుక ఇంకేమైనా దాగి ఉన్నటువంటి కోణాలు ఉన్నాయా అంటూ కూడా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసి అవసరమైతే వారి తల్లిదండ్రుల్ని సైతం దీంట్లో ఇంక్లూడ్ చేసి వీరందరినీ రిమాండ్ కి తరలించేటువంటి ఛాన్స్ ఉందండి. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.